దోస అంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా! అది కూడా ఇంట్లో తయారు చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్‌గా దోస అనేది రాకపోతే బయట ఎక్కువగా తింటూ ఉంటారు. అది కూడా ఆనియన్స్, కారం దోస. ఇప్పుడు మనం అదే టేస్ట్‌తో ఇంట్లో కూడా చాలా సింపుల్‌గా కొన్ని టిప్స్ అనేది ఫాలో అయితే చేసుకోవచ్చు. అది కూడా ఆయిల్ అనేది ఇక్కడ మనం అస్సలు యూజ్ చేయకుండా చాలా టేస్టీగా అది కూడా ఘీ దోస తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చెప్తాను. పూర్తిగా చూడండి. ఒక చిన్న బౌల్‌లోకి అయితే మీరు ఎన్ని దోసలు పోసుకుంటారో అన్ని దోసలకి ఇలా పిండి అయితే తీసుకోండి ఫస్ట్‌గా. ఒక 3 గంటల పిండి అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. దీంట్లోకి చిటికెడైతే ఉప్పు తీసుకోండి. అలానే జీలకర్ర కూడా పావు టీ స్పూన్, ఒక పావు టీ స్పూన్ పంచదార, శనగపిండి ఒక అర టీ స్పూన్ కూడా తీసుకోండి. ఈ రెండింటిని కూడా తీసుకున్న తర్వాత టీ తాగే కప్పుతో చిన్న కప్పుడు వాటర్ తీసుకొని దీంట్లో బాగా కలిసేటట్టు ఇలా కలపండి. దోస మంచి కలర్ లో రావాలి అంటే పప్పు నానబెట్టుకునేటప్పుడే మెంతులు, అటుకులు కూడా తీసుకుంటే మంచి కలర్ లో క్రిస్పీగా వస్తాయి. అవి ఏమి తీసుకోనప్పుడు ఇలా శనగపిండి, పంచదార తీసుకోండి. దోస పిండి నానబెట్టుకోవటానికి 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రేషన్ బియ్యం తీసుకొని పప్పు బియ్యంలోనే పావు టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ అటుకులు కూడా తీసుకొని 4 నుంచి 5 గంటలు నానబెట్టుకొని మిక్సీ వేసుకుంటే దోస బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజులో ఉన్నది, కరివేపాకు 2 రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. దోస వేసుకోవటానికి ఫస్ట్ గా 1 గంట పిండి తీసుకొని ఇలా వేసిన వెంటనే ఇలా బాగా పెనం మొత్తం కూడా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు పెద్ద పెద్ద దోసలు అనేది వస్తాయి. ఈ దోసకి రౌండ్ గా ఇక్కడ నెయ్యి అయితే వేసుకోండి. అప్పుడు చాలా బాగుంటది. ఉల్లిపాయ, కరివేపాకు ఇలా దోస పైన మధ్యలోనే వేసేసుకొని ఉంచుకోండి. దోస ఇలా రౌండ్ గా కలర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు దోసని ఇలా సైడ్గా తీసుకొని దాన్ని ఒకసారి అలాగా మడతలాగా వేయండి. ఇలా చేస్తే దోసలో ఉన్న ఉల్లిపాయలు కూడా బయటికి రాకుండా ఉంటాయి. ఇలా వేసి ఒక 10 సెకండ్స్ ఉంచి తీసేసుకోండి. ఇప్పుడు కారపొడి దోస ఎలా చేసుకోవాలో చూద్దాం. సేమ్ ఇలానే దోసని బాగా స్ప్రెడ్ చేయండి. అలా పెనమంతా వచ్చేటట్టు 1 గంట తీసుకొని పిండి ఇలా మళ్ళీ ఉల్లిపాయలు, నెయ్యి ఇలా రౌండ్గా వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మకానా కారపొడి అయితే వేసుకుంటున్నాం. మీ దగ్గర ఉంటే అది వేసుకోండి, లేదంటే నార్మల్గా సాంబార్ కారం అలాంటిది ఉన్నా సరే వేసుకోండి. మరి పచ్చి కారం అయితే వేయొద్దు, అస్సలు బాగోదు దోసకి. ఇప్పుడు ఈ దోస కూడా ఇలా 2 వైపులకు బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా 2 వైపు తిప్పుకున్న తర్వాత ఇంకా వెంటనే ఇంకా దోస అనేది తీసేసుకున్నారంటే చాలా టేస్టీగా ఇలా కారపొడి దోస కూడా రెడీ అయిపోయి ఉంటది. ఇక ఫైనల్ గా కూడా 3వ దోస కూడా ఇలానే వేసేసుకొని ఉల్లిపాయలు ఇంకా నెయ్యి ఇలా మంచి కలర్ లోకి కాలిన తర్వాత 2వ వైపు అలా మడత పెట్టేసుకొని ఇంకా దోస తీసేసుకున్నారంటే సూపర్ టేస్టీగా హెల్దీగా ఇలా దోస అనేది రెడీ అయిపోయి ఉంటది. నెయ్యి, కారపొడితో ఇలా ఉల్లిపాయ వేసుకొని ఇంకా దోస అనేది చాలా చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ఇలాగా. ఈ దోస కాంబినేషన్ గా అయితే ఇక్కడ నేను జాంకాయ పచ్చడి అయితే తీసుకుంటున్నాను. మీరైతే నూరిన టమాటా చట్నీ అయినా లేదా పల్లి చట్నీ అయినా తీసుకొని చాలా బాగుంటది.